టాలీవుడ్లో హీరోయిన్ల వస్త్రధారణపై సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళల డ్రెస్సింగ్పై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈ వ్యవహారం చివరకు మహిళా కమిషన్ వరకు వెళ్లి శివాజీ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వివాదంలో అనూహ్యంగా యాంకర్ అనసూయ ప్రధానంగా హైలైట్ అయ్యారు. శివాజీ వ్యాఖ్యలకు గట్టిగా స్పందించిన అనసూయ, ఆడవాళ్ల బట్టల గురించి మాట్లాడే హక్కు నీకెవరు ఇచ్చారు అంటూ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. మా శరీరం, మా ఇష్టం, ఏ బట్టలు వేసుకోవాలో మేమే నిర్ణయిస్తాం అంటూ వరుస పోస్టులు, వీడియోలతో తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తపరిచారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే ఈ విషయంలో శివాజీకి సామాన్య ప్రజల నుంచి గణనీయమైన మద్దతు లభించింది. చెప్పిన తీరు తప్పై ఉండొచ్చు, కానీ చెప్పిన విషయం పూర్తిగా తప్పు కాదు అంటూ చాలామంది సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో అనసూయపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోయిన్ రాశి ఎంట్రీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. పేరు చెప్పకుండానే అనసూయను ఉద్దేశిస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేసిన రాశి, శివాజీ చెప్పింది 100% తప్పు అని నేను అనను. కానీ ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు తప్పుగా ఉన్నాయి. అందుకే ఆయన క్షమాపణలు చెప్పారు. కొందరు మాత్రం అవసరానికి మించి ఓవర్గా స్పందిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు. అలాగే గతంలో అనసూయ యాంకర్గా ఉన్న ఒక షోలో రాశి ఫలాలు అనే పదాన్ని ద్వంద్వార్థంగా ఉపయోగించిన విషయాన్ని కూడా రాశి ప్రస్తావించారు. ఆ షోలో ఆ మాట వినిపించినప్పుడు జడ్జిలు కూడా నవ్వారు. ఒక మహిళగా అలా మాట్లాడటం ఎంతవరకు సరికాదు? ఆ విషయం నన్ను చాలా బాధించింది. అప్పట్లో లీగల్గా వెళ్లాలనుకున్నాను, కానీ మా అమ్మ ఆపడంతో ఆగిపోయాను అంటూ రాశి తన మనసులోని మాట బయటపెట్టారు. దీంతో ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా అనసూయ స్పందిస్తూ రాశికి బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. 3 సంవత్సరాల క్రితం తాను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రాని వ్యక్తిపై చేసిన స్కిట్లో రాశి పేరును ఉపయోగించి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పడం తన తప్పేనని అంగీకరించారు. ఆ స్కిట్ను రాసిన, డైరెక్ట్ చేసిన వారిని అప్పుడే ప్రశ్నించాల్సిందని, కానీ ఆ సమయంలో తనకు అంత ధైర్యం, శక్తి లేదని అనసూయ చెప్పారు. గతాన్ని మార్చలేమని, కానీ కాలంతో పాటు మనుషులు మారతారని పేర్కొన్నారు. ఆ షోలో ద్వంద్వార్థపు మాటలను ఖండించడం నుంచి చివరికి ఆ షోను విడిచిపెట్టే స్థాయి వరకు తనలో వచ్చిన మార్పు స్పష్టమని చెప్పారు. మహిళల భద్రత, గౌరవం కోసం ఈరోజు తాను గట్టిగా మాట్లాడుతుంటే అప్పటి మాటలను ఆధారంగా చేసుకుని తనపై హేట్ క్యాంపెయిన్ నడపడం బాధాకరమని తెలిపారు. ఆ షోకు సంబంధించిన దర్శకులు, రచయితలు, నిర్మాతలు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా తన బాధ్యతగా తప్పును అంగీకరిస్తూ రాశికి క్షమాపణలు చెబుతున్నానని అనసూయ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ మొత్తం వ్యవహారం టాలీవుడ్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది.